Hello dear students, welcome to Accounts in Telugu by Professor Devika Bhatnagar. మీకు కాంట్రాక్ట్ అకౌంట్ ఫార్మాట్ నేర్పించాను, వచ్చిందా? గుర్తుంటేనే ఈ క్లాస్ రండి, లేకపోతే అది మంచి నేర్చుకోండి. ఎందుకంటే ఫార్మాట్ నేర్చుకోకుండా మనం ఏం చేయలేం. ఫార్మాట్ వచ్చిందంటే మ్యాక్సిమం ప్రాబ్లం వచ్చేసినట్టే మనకి. మీకు క్లియర్గా లాస్ట్ క్లాస్ చెప్పాను, అది కొంచెం పర్ఫెక్ట్గా ఉండండి, లేకపోతే పడతాయి. సరే, ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుందంటే చాలా సింపుల్ అండి. మీకు ప్రాబ్లం ఇచ్చాను, చిన్న సింపుల్ ప్రాబ్లం తీసుకున్నాం మనం, ఎందుకంటే మీకు క్లారిటీ కోసము. మన మెటీరియల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. సరే, కాంట్రాక్ట్ అకౌంట్ మైండ్ కొంచెం అటు ఇటు అవుతుంది ఈరోజు. సరే, కాంట్రాక్ట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఏమి ఇచ్చాడు మెటీరియల్ అంటే కనుక చూడండి, ద ఫాలోయింగ్ వాజ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ కాంట్రాక్ట్ ఆఫ్ 12 lakh rupees. 12 lakh rupees కాంట్రాక్ట్ ఉందన్నమాట, దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇచ్చాడు మనకి. ఎప్పుడైతే మనకి కాంట్రాక్ట్ అమౌంట్ 12 lakh అంటాడో అది మాత్రం కాంట్రాక్ట్ అకౌంట్లోకి రాదు, అది ఓన్లీ ఇన్ఫర్మేషనే మనకి. ఓకేనా, జస్ట్ ఇన్ఫర్మేషన్. కాంట్రాక్ట్ అమౌంట్ ఎంత అంటే 12 lakh. తర్వాత ఏమి ఇచ్చాడు చూడండి, మెటీరియల్, వేజెస్, ప్లాంట్, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నారు. మీకు కాంట్రాక్ట్ అకౌంట్ గుర్తుంటే కాంట్రాక్ట్ అకౌంట్లో ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్లో రాస్తాం కదా. అట్లాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ మెటీరియల్ అని మొత్తం ఇదంతా డెబిట్ సైడ్లో రాసుకుంటాం. కాబట్టి మనకి మెటీరియల్ డెబిట్ సైడ్లో వస్తుంది, డైరెక్ట్ ఎక్స్పెన్స్ కదా. వేజెస్ కూడా డెబిట్ సైడ్, వేజెస్ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ప్లాంట్ అసెట్, ఓపెనింగ్ అసెట్ డెబిట్ సైడ్న, క్లోజింగ్ అసెట్ క్రెడిట్ సైడ్న రాస్తాము. అదర్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అన్నీ మనం డైరెక్టే అనుకుంటాము కాబట్టి, సో ఈ 3 ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్ ప్లస్ ప్లాంట్ డెబిట్ సైడ్లో రాస్తాము. ఇంకేమన్నాడు ఇక్కడ చూడండి, క్యాష్ రిసీవ్డ్ 4,80,000 బీయింగ్ 80% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్. మనకి క్యాష్ 4,80,000 వచ్చిందంటే ఎందుకు వచ్చింది? బీయింగ్ 80% ఆఫ్ వర్క్ సర్టిఫైడ్, 80% ఆఫ్ వర్క్ సర్టిఫై అయినందుకు మనకి ఇంత క్యాష్ వచ్చింది అన్నాడు. ఓకే, సో ఇది ఏంటంటే మన క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్టిఫైడ్ అమౌంట్ ఎంత అని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెటీరియల్ ఆన్ హ్యాండ్, మెటీరియల్ ఓపెనింగ్ ఎంత ఉండే 2,40,000. మెటీరియల్ ఆన్ హ్యాండ్ అంటే క్లోజింగ్ మెటీరియల్. క్లోజింగ్ మెటీరియల్ ఎక్కడ వస్తుంది? క్రెడిట్ సైడ్లో వస్తుంది. ఓపెనింగ్ మెటీరియల్ డెబిట్, ఇది 2,40,000. క్లోజింగ్ మెటీరియల్ క్రెడిట్లో రాస్తాము. డెప్రిసియేషన్ అండ్ ప్లాంట్ 20%. ప్లాంట్ వాల్యూ ఎంత ఉంది? 40,000 కదా, ఇక్కడ రాస్తాము. ఫస్ట్ రాసాము ఆల్రెడీ అనుకోండి. మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇంతనే ఉందని అనుకుంటాం, కానీ ఇక్కడ వాడు 20% డెప్రిసియేషన్ ఉంది అన్నాడు. కాబట్టి నేను ఇక్కడ స్టార్ గుర్తేసుకొని ఇక్కడ కొండ గుర్తేసుకున్నాను. అంటే డెప్రిసియేషన్కి, ఈ ప్లాంట్కి డెప్రిసియేషన్ అనే అడ్జస్ట్మెంట్ ఉంది అని గుర్తుపెట్టుకోవడం. ప్రాబ్లం వర్కౌట్ చేసేటప్పుడు మనకి క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దీనికి డెప్రిసియేషన్ ఇచ్చాడు, అడ్జస్ట్మెంట్ ఉంది ఏంటి అనేసి చూసుకోవచ్చు. మన ఫైనల్ అకౌంట్స్లో అలాగే చేసాం కదా. సో ఇది అయిపోయిందండి, ప్రిపేర్ కాంట్రాక్ట్ అకౌంట్. కాంట్రాక్ట్ అకౌంట్ మీకు ఫార్మాట్ తెలుసు, మామూలు అకౌంటే. పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ అని రాస్తాము. కాంట్రాక్ట్ అకౌంట్ ఫస్ట్ ఇచ్చినట్టు రాసుకుంటూ పోదాం. ఓకేనా, ఫస్ట్ ఏంటి? మెటీరియల్ అంటే మెటీరియల్, వేజెస్, అదర్ ఎక్స్పెన్సెస్, ఈ 3 డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఈ 3 ముందు రాసిద్దామా యాజ్ ఇట్ ఈస్గా. టు మెటీరియల్ ఎంత? 2,40,000. తర్వాత 2 వేజెస్ 3,28,000. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ 17,200 కదా. తర్వాత ఈ 3 ఎక్స్పెన్సెస్ రాసిన తర్వాత ప్లాంట్ రాద్దాము. ప్లాంట్ ఓపెనింగ్ అనమాట, బిగినింగ్లో ప్లాంట్ వాల్యూ ఎంత? 40,000. దీనికి డెప్రిసియేషన్ ఇచ్చాడు. డెప్రిసియేషన్ ఎప్పుడైనా క్లోజింగ్ బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్లో అక్కడ చేసుకోవాలి, ఇక్కడ చేయొద్దు డెప్రిసియేషన్. బిగినింగ్లో ఎవరు రాస్తారండి డెప్రిసియేషన్ కదా, అందుకని ఇక్కడ వద్దు. ఇంకా నెక్స్ట్ ఏంటి? క్యాష్ రిసీవ్డ్ 4,80,000 బీయింగ్ 80% వర్క్ సర్టిఫైడ్. మనం ఇక్కడ క్రెడిట్లో ఫస్ట్ ఐటెం రావాల్సింది బై వర్క్ ఇన్ ప్రాసెస్. దీన్ని 2 రకాలుగా డివైడ్ చేస్తామని చెప్పాం, సర్టిఫైడ్, అన్సర్టిఫైడ్. సర్టిఫైడ్ 80% అన్నాడు కదా, సర్టిఫైడ్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి మనం. దీన్ని వర్కింగ్ నోట్స్ 1 అని చూపిద్దాం. వర్కింగ్ నోట్స్ 1 అని చూపిద్దాం. ఇది ఎంత సర్టిఫైడ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అన్సర్టిఫైడ్ కూడా ఇస్తాడు జనరల్గా, ప్రాబ్లం ఇక్కడ ఇవ్వలేదు.
ఇస్తే కనుక సర్టిఫైడ్ మనం అక్కడ క్యాలిక్యులేట్ చేసింది ఇస్తాము, అన్సర్టిఫైడ్ ప్రాబ్లంలోనే ఇస్తాడు అది ఇస్తాము. ఇవ్వలేదు కాబట్టి వదిలేస్తాం. మనం ఇప్పుడు ఏం చేయాలి, సర్టిఫైడ్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ వర్కింగ్ నోట్స్ పాయింట్ నెంబర్ 1 అన్నాము. సో పాయింట్ నెంబర్ 1 ఇక్కడ వర్కింగ్ నోట్స్లో తీసుకుందాము. వర్కింగ్ నోట్స్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏంటది, సర్టిఫైడ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్టిఫైడ్ అమౌంట్, సర్టిఫైడ్ వర్క్ అనండి. లేకపోతే ఇది ఎట్లా వస్తుందంటే మనకి ఎంత అమౌంట్ ఇచ్చాడు, 4,80,000 ఇచ్చాడు కదా, 4,80,000. ఇది ఎంత, 80% వర్క్ అయిపోయింది అన్నాడు. 80%కి ఇంత అయితే 100%కి ఎంత అంటే ఇది ఇంటూ 100/80. 80/100 వేయకండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 100/80 ఎట్లా వచ్చింది అంటారా, మీకు 80%కి 4,80,000 ఇచ్చాడు కదా, అంటే 100% వర్క్ అయితే ఎంత, ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా చేస్తే కనుక మనకి ఇది 4,80,000 ఇంటూ 100/80. ఒకవేళ 70% వర్క్ అయిందనుకోండి, అమౌంట్ ఇంటూ 100/70. 50% అయిపోతే సేమ్ అమౌంట్ ఎంత అయితే రిసీవ్ చేసుకున్నాం అది ఇంటూ 100/50. అట్లా ఎంత అవుతుంది, 100 పైన వస్తుంది, పర్సంటేజ్ కింద వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఈ క్యాలిక్యులేషన్. ఇప్పుడు మనం ఈ క్యాలిక్యులేషన్ చేస్తే కనుక 6 lakh వస్తుంది. ఇప్పుడు ఇంగ్లీష్లో చేశాను కాబట్టి నాకు అమౌంట్లు గుర్తున్నాయి, బట్టి కొట్టుకు రాలేదు, ఇప్పుడే చేశాను ఇది ఇంగ్లీష్లో అందుకని. సో 6 lakh వస్తుంది. క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి. సర్టిఫైడ్ అమౌంట్ ఎంత, 6 lakh. ఇది ఇక్కడ ఇద్దాం 6 lakh వేసాం కదా. ఇంకా తర్వాత మనకి అడ్జస్ట్మెంట్స్లో చూడండి, ఇది అయిపోయింది. మెటీరియల్ ఆన్ హ్యాండ్ అంటే క్లోజింగ్ మెటీరియల్. క్లోజింగ్ మెటీరియల్ ఎప్పుడైనా ఇక్కడ వస్తుంది కదా. మెటీరియల్ ఆన్ హ్యాండ్ ఎంత ఉంది, 20,000. ఒక్కరన్నా చెప్పరు. సరే, ఇంకా తర్వాత ప్లాంట్ 20% ఉంది అన్నాడు కదా డెప్రిసియేషన్. ప్లాంట్ కూడా ఎండింగ్లో వేసుకుంటాం కదా, బై ప్లాంట్ వాల్యూ ఎంత ఉందండి, ప్లాంట్ వాల్యూ 40,000 కదా. 40,000 మైనస్ డెప్రిసియేషన్ ఎంత అన్నాడు, డెప్రిసియేషన్ 20%. 20% అంటే ఎంత వస్తుంది, 8,000. తీసేస్తే మనకు వచ్చేది 32,000. ఇది కూడా మనం కావాలంటే వర్కింగ్ నోట్స్ 2లో చూపించుకోవచ్చు. డెప్రిసియేషన్ నీట్గా ప్రజెంట్ చేయండి ఎగ్జామ్లో, ఓకేనా. మనకు ఎట్లాగో వచ్చింది నీట్గా ప్రజెంట్ చేస్తే మంచిగా ఫుల్ మార్కులు సంతోషంగా ఇస్తాడు ఎగ్జామినర్. సరే, క్యాలిక్యులేషన్ ఆఫ్ depreciation on plant. ఎంత డెప్రిసియేషన్ వాల్యూ 40,000. ఎంత పర్సంటేజ్ 20%, అంటే ఎంత వస్తుంది మనకి 8,000. ఇది పాయింట్ నెంబర్ 2 అయిపోయింది, ఓకేనా. సో ఇదంతా అయిపోయినాక మనం ఏం చేస్తాము, అన్ని రాసాము లేదు ఒకసారి చెక్ చేసుకోవాలి. 1కి 2 సార్లు పెన్సిల్ తీసుకుని ఒక టిక్ మార్క్ వేసుకుంటూ పోయి ఇది మిస్ అయినాం అనేసి, ఏది మిస్ అవ్వలేదు అనుకున్నాం. అప్పుడు క్లోజ్ చేద్దాం అకౌంట్ని. ఎట్లా క్లోజ్ చేస్తాము, ఇప్పుడు చూస్తే మనకి క్రెడిట్ సైడ్లో ఎక్కువ ఉంది, 6,52,000. 6,52 మైనస్ ఇవన్నీ చేస్తే మనకు వచ్చేది ఏంటి, నోషనల్ ప్రాఫిట్. నోషనల్ అంటే టెంపరీగా మనకు వచ్చిన ప్రాఫిట్. నోషనల్ ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. బి సరిగ్గా రాదు. ఈ క్యాలిక్యులేటర్ తీసుకొని నొక్కేద్దామా. చలో, నాకు క్యాలిక్యులేటర్ అంటే చాలా భయము, క్యాలిక్యులేషన్స్ అలవాట్లేదు అసలు. సరే, 6,52,000. కాలేజీలో పాఠాలు చెప్పినప్పుడు పిల్లలు క్లాస్లో కూర్చునేవాళ్ళు కదా, వాళ్ళు నొక్కేసేవాళ్ళు, నాకు అసలు అవసరం పడేది కాదు. 2,40,000 మైనస్ 3,28,000 మైనస్ 17,200 మైనస్ 40,000 ఎంత వచ్చింది, 26,800 వచ్చింది. ఓకే, 26,800. ఇది నోషనల్ ప్రాఫిట్. నోషనల్ ప్రాఫిట్ రాగానే దీన్ని ఏం చేస్తాం, క్రెడిట్ సైడ్ పంపిస్తాం కదా. బై నోషనల్ ప్రాఫిట్ 26,800. తర్వాత ఏం చేయాలంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని ఇది కనుక్కోవాలి. ఇది డెబిట్ సైడ్లో రాస్తాము, టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే వర్క్
ఎంతైతే జరిగిందో దాని మీద మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇది ఎప్పుడైనా వర్కింగ్ నోట్స్లో చూపించుకోవాలి. ఆల్రెడీ 2 అయిపోయినాయి కదా, వర్కింగ్ నోట్స్ 1, 2 అయిపోయింది కాబట్టి ఇది 3 అందాం. ఓకేనా, వర్కింగ్ నోట్స్ 3. ఇక వెళ్ళిపోదాం. థర్డ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంత వర్క్ ఎంత అయిపోతే దాని ప్రకారం చేస్తాం కదా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఎట్లా చేస్తాము వర్క్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి. దాని ఫార్ములా ఉంది కదా, ఏంటది ఫార్ములా? నోషనల్ ప్రాఫిట్ ఇంటూ ఎంత పర్సెంటేజ్ అయింది, 80% అయింది. 25 to 50% అయితే కనుక 1/3 అనేవాళ్ళం. 50 to 90 మధ్యలో అయితే 2/3 అంటాం కదా. 80% అంటే 50 to 90 మధ్యలో ఉంది కదా, కాబట్టి 2/3 అంటాము. 2/3 ఇంటూ ఇది క్యాష్ రిసీవ్డ్ ఫార్ములా కదా, ఇది క్యాష్ రిసీవ్డ్ బై సర్టిఫైడ్. ఓకే, సర్టిఫైడ్ వర్క్. ఇది ఫార్ములా. వెరీ ఈజీ టు రిమెంబర్. లాస్ట్ టైం మీకు బాగా క్లియర్గా అర్థం చేయించాను. సో ఇప్పుడు నోషనల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకు? ఆల్రెడీ 26,800 ఇంటూ 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ ఎంత? 4,80,000. ఇంకా దీనికి ఎంత వచ్చింది? 4,80,000 బై సర్టిఫైడ్ వర్క్ ఎంత? 6 lakh. ఈ క్యాలిక్యులేషన్ చేద్దాం జర మళ్ళా. గోలా క్యాలిక్యులేషన్స్. 2 3 6 30%, 3 3 1 3 3 6 18 కదా. ఇప్పుడు చూద్దాం ఈ క్యాలిక్యులేషన్స్. 26,800 ఇంటూ 16 డివైడెడ్ బై 30 ఎంత వస్తుంది? ఇది 14,293. 14,293 ఇది కదా ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ని అక్కడ వేసుకుంటాం. 14,293 ఇంకా అయిపోయిందండి. దీన్ని క్లోజ్ చేద్దాము. యాజ్ యూజువల్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది. 26,800 మైనస్ 14,000, 26,800 మైనస్ 14,293 ఎంత వస్తుంది? 12,507. 12,507. దీన్ని ఏమంటాము? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్. ఇదేంటి? బ్యాలెన్సింగ్ ఫిగర్. అంటే మనకు వచ్చిన ప్రాఫిట్ని మనం డైరెక్ట్ ప్రాఫిట్ అనము, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, తర్వాత లాస్ట్లో చూసుకుంటాం. అందుకని ఇలా చేస్తాము. ఒకసారి రీక్యాప్ ఇవ్వకుండా చాలా ఈజీ. ఈ ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా రాను ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. మనం ప్రాబ్లం ఒక్కటి అర్థం చేసుకోవాలి క్లియర్గా. డెబిట్ సైడ్లో ఏం రాస్తాం, క్రెడిట్ సైడ్లో ఏం రాస్తాము. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ 3 ఎక్స్పెన్సెస్, మెటీరియల్, వేజెస్, అదర్ ఎక్స్పెన్సెస్ డెబిట్ సైడ్లో రాస్తాము. ప్లాంట్ అంటే ఓపెనింగ్ కదా, అది కూడా రాస్తాము. ఓపెనింగ్ ఇక్కడ రాస్తాము, క్లోజింగ్ది క్రెడిట్లో రాస్తాము. ఓకేనా, ప్లాంట్ కూడా రాసేసాము. 4 ఇచ్చిన 4 ఇక్కడ రాసేసాము. రాసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్స్కి వెళ్తే క్యాష్ రిసీవ్డ్ 4,80,000 అన్నాడు. ఈ క్యాష్ రిసీవ్డ్ 4,80,000 ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అకౌంట్లోకి రాదు, కానీ సర్టిఫైడ్ అమౌంట్ క్యాలిక్యులేషన్లోకి కావాలి. ఏమన్నాడు? క్యాష్ రిసీవ్డ్ 4,80,000 బీయింగ్ 80% ఆఫ్ ద వర్క్ సర్టిఫైడ్. 80% ఆఫ్ ద వర్క్ సర్టిఫై అయింది కాబట్టి ఇంత క్యాష్ వచ్చింది అన్నాడు. 100%కి ఎంత క్యాలిక్యులేట్ చేయాలి కదా సర్టిఫైడ్ అమౌంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ సర్టిఫైడ్ వర్క్ మనకి ఎంత వచ్చింది? యాక్చువల్లీ రావాల్సిన 100% కదా. సో 4,80,000 ఇంటూ 100/80 ఇంత వచ్చింది. ఇది సర్టిఫైడ్ కాబట్టి ఇక్కడ వేసాము. సర్టిఫైడ్ వర్కింగ్ నోట్స్ 1. అన్సర్టిఫైడ్ ఇస్తే అది కూడా వేసేవాళ్ళం. ఇంకా రాను ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా తర్వాత మెటీరియల్ ఆన్ హ్యాండ్ అంటే క్లోజింగ్ మెటీరియల్ ఆన్ హ్యాండ్ ఇది ఇక్కడ వేసాం క్లోజింగ్. అట్లాగే డెప్రిసియేషన్ అండ్ ప్లాంట్ అన్నాడు. డెప్రిసియేషన్ ఎప్పుడైనా ఎండింగ్లో తీసుకోవాలి. ఓన్లీ డెప్రిసియేషన్ కాదు, ప్లాంట్ వాల్యూ చూపించాలి మనం ఎండింగ్లో. ప్లాంట్ వాల్యూ తగ్గింది బికాజ్ ఆఫ్ డెప్రిసియేషన్ కదా, అందుకని ఇక్కడ మనం ప్లాంట్ వాల్యూ వేసుకొని మైనస్ డెప్రిసియేషన్
తీసేసాక 32,000 వేసుకున్నాము. ఇది మళ్ళీ వర్కింగ్ నోట్స్ 2లో చూపించుకున్నాను, క్యాలిక్యులేషన్ ఆఫ్ డెప్రిసియేషన్. ఇది అందరికి తెలుసు. ఇది ఇట్లా ఉంది. సో మనకి ఇక్కడ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది, 6,52,000 మైనస్ ఆల్ దిస్ 4 అమౌంట్స్ అంటే మనకి ఇంత వచ్చింది 26,800. ఏంటిది? నోషనల్ ప్రాఫిట్. ఈ నోషనల్ ప్రాఫిట్ని క్రెడిట్ సైడ్కి పంపిస్తాం. పంపించిన వెంటనే మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనే క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఒకటి చేయాలి. అది వర్కింగ్ నోట్స్ 3లో చూపించినాం, ఎందుకంటే 1, 2 అయిపోయింది కదా. 3లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్, వర్కింగ్ నోట్స్ 3. దీని ఫార్ములా ఉంది కదా, ఏంటది? నోషనల్ ప్రాఫిట్ ఇంటూ 2/3 ఎందుకు తీసుకున్నామా? బికాస్ ఆఫ్ 80% ఆఫ్ ది వర్క్ కంప్లీటెడ్. 50 to 90 మధ్యలో అంటే 2/3 తెలుసు కదా. సో 2/3 ఇంటూ క్యాష్ రిసీవ్డ్ బై వర్క్ సర్టిఫైడ్. ఈజీ కదా. నోషనల్ ప్రాఫిట్ వేసుకున్నాము, తర్వాత 2/3 వేసుకున్నాము, క్యాష్ రిసీవ్డ్ ఏమో ఇంత, సర్టిఫైడ్ వర్క్ ఏమో 6 lakh ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా, అది వేస్తే మనకు 14,293 వచ్చింది. ఇది ఇక్కడ వేసుకున్నాము 14,293. సో నేషనల్ ప్రాఫిట్ మైనస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే మనకు వచ్చేది ఇంత 12,507. దీన్ని ఏమంటాం? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. క్లియరే కదా, చాలా ఈజీ. కాంట్రాక్ట్ అకౌంట్ అంటేనే చాలా ఈజీ. ఎట్ ఎనీ కాస్ట్ వదలకండి. మీరు బీకామ్, బీబీఏ ఆ లెవెల్లో ఉంటే కనుక ఈవెన్ ఎంబీఏ లెవెల్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. సీఏ అంటే కొంచెం ట్విస్ట్లు ఉంటాయి, కొంచెం డెప్త్గా వెళ్ళాలి. నా దగ్గర సీఏ మెటీరియల్ లేదు, ఉంటే అది కూడా మీకు చేయించేదాన్ని. ఎనీహౌ ఈజీగా ఉంది కదా. మేడం స్క్రీన్ షాట్ అంటారా? తీసుకోండి. బై ద వే, కాస్ట్ అకౌంటింగ్ మీకు దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఆ ఛానల్ ఉంది, ఇంగ్లీష్ ఛానల్. దాంట్లో చాలా చాప్టర్స్ చేయించాను. నేను మళ్ళీ చేయించాలంటే నాకు ఓపిక లేదు బాబోయ్, ఎందుకంటే అన్నీ చేయాలా, వర్కౌట్ చేయాలా, రికార్డింగ్ చేయాలి, అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ చేయాలి, అంతా చాలా పెద్ద ప్రాసెస్. నాకు ఓపిక లేదు. చూద్దాం ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు. కానీ మీరు ఇంగ్లీష్లో ఫాలో అయిపోండి, ఈజీగా ఉంది, చాలా ఈజీగా నేర్పించాను. నా ఇంగ్లీష్ ఎవరికైనా అర్థమవుతుంది కదా, అవునంటారా? ఫాలో అయిపోండి. ఆ లింక్ ఇస్తాను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కామెంట్ బాక్స్లో ఇచ్చేస్తాను ఇంగ్లీష్లో. దాంట్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అక్కడ చేయనివి ఏదైనా ఇప్పుడు చేస్తున్నాను అవన్నీ తెలుగులో కూడా నేను రికార్డ్ చేసి ఇస్తున్నాను. స్పెషల్లీ తెలుగులో అంటే మళ్ళీ బుక్లన్నీ తీసి అవన్నీ రిఫర్ చేసి అంత టైం ఎనర్జీ లేదు, తర్వాత చూద్దాం, సరేనా? అది ఫాలో అయిపోండి. ఇప్పుడైతే కాంట్రాక్ట్ అకౌంట్ మీకు అర్థం చేయిస్తున్నాను. ఇంకా వచ్చే క్లాస్లో ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈజీ ప్రాబ్లం కదా, మీరు వీలైతే టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని ట్రై చేయండి. వస్తే వెల్ అండ్ గుడ్ కదా, ఓకేనా? సో స్టే కనెక్టెడ్. ఈ ఛానల్ అండ్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ రెండు తప్పకుండా ప్లేలిస్ట్లో ఫాలో అయ్యి ఏవి అవసరమో వాడుకోండి. 10 మందికి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు. స్టే కనెక్టెడ్. గుడ్ లక్.